హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్యా సిస్టర్స్. మేమైతే ట్రిప్కి వెళ్తున్నామండి. అందుకోసమే లగేజ్ ప్యాకింగ్ మొత్తం చేసేసుకొని ఇంకా స్టేషన్కి వెళ్ళడానికి రెడీ అయిపోయాము. ఇక్కడ క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. మేము ట్రిప్కి అయితే మేము ఒక్కరమే కాకుండా ఇంకా 3 ఫ్యామిలీస్ మాతో పాటు వస్తున్నారు. మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్. మేమైతే బేగంపేట్ స్టేషన్కి వెళ్దాము. అక్కడే మా ట్రైన్. ఒక ఫ్యామిలీ ఏమో బేగంపేట్కి వస్తారు, ఇంకా 2 ఫ్యామిలీస్ ఏమో లింగంపల్లిలో ట్రైన్ ఎక్కుతారు. మేమైతే స్టేషన్కి రీచ్ అయ్యామండి. మేము వెళ్ళేసరికి ఒక ఫ్యామిలీ వచ్చేసింది. మా నిత్యాధ్యక్ష అయితే ట్రైన్ ఎక్కడం ఫస్ట్ టైం అండి, ట్రైన్ జర్నీ చేయడం. వాళ్ళైతే ఫుల్ ఎగ్జైట్లో ఉన్నారు. స్టేషన్కి అలా వెళ్ళామో లేదో ఇంకా అక్కడ అన్నీ చూసేసి వీళ్ళకైతే ఆకలేసింది. అందుకోసమని ఎగ్ పఫ్స్ తీసుకొని తింటున్నారు. ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, గోకర్ణ వెళ్తున్నామండి మేమందరం. మా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇక ట్రైన్ ఎక్కేసాము. ఎక్కగానే వెళ్ళి పైకి ఎక్కేసారు. చూడండి పిల్లలు ఎలా అల్లరి చేస్తున్నారో. మా నిత్యాధ్యక్ష ఫుల్ హ్యాపీగా ఉన్నారు. మిగతా ఫ్రెండ్స్ కూడా ఇంకా ట్రైన్ ఎక్కేసారు. ఇక్కడ చూడండి మా ఫ్రెండ్స్ అందరూ హాయ్ చెప్తున్నారు. ఇక్కడ మా హస్బెండ్ అండ్ మిగతా అన్నయ్య వాళ్ళు. టోటల్ మేమైతే 15 మెంబర్స్ వెళ్తున్నాము ట్రిప్కి. ఇంకా నిత్య వాళ్ళని చూసి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పైకి ఎక్కేసారు. చూడండి ఎలా అల్లరి చేస్తున్నారో ట్రైన్లో. మా ట్రైన్ అయితే 3:50కి ఉండే, ఒక 20 to 30 minutes లేట్గా వచ్చింది ట్రైన్. మేము బేగంపేట్లో ఎక్కి హుబ్లీలో దిగాలి. 6 కల్లా ఇంకా కాఫీ టీస్ తాగేవారు తాగేసాము. నేను అండ్ మా ఫ్రెండ్స్ కలిసి ఒక్కొక్కరము ఒక్కొక్క ఫుడ్ ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాము నైట్ తినడానికి. నేనైతే పులిహోర చేశాను. ఇంకా మిగతా వాళ్ళు ఒకరు ఎగ్ రైస్ అండ్ ఒకరు చపాతీస్, ఇంకొకరు చికెన్ కర్రీ చేసుకొని తీసుకొచ్చారు. ఇంకా ముందైతే పిల్లలకు అందరికీ పెట్టేశాము ఫుడ్, తినేసి పడుకుంటారు కదా అని. పిల్లలు తినేసాక ఇంకా నేను మా ఫ్రెండ్స్ కలిసి తినేసాము. ఫుడ్ అయితే అన్నీ బాగున్నాయి, కర్రీస్ అండ్ రైస్ కూడా. మేము తినేసాక ఇంకా మా హస్బెండ్కి ఇంకా మిగతా అన్నయ్య వాళ్ళకి అందరికీ కూడా ఫుడ్ పెట్టేశాము. నేను చేసిన పులిహోర అయితే పిల్లలందరూ చాలా బాగుందన్నారు. అన్నయ్య వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు. మేము వెళ్ళే ట్రిప్ ప్లాన్ అయితే 4 days అండి. ఇంకా 4 days ఎంజాయ్ చేయాలని ఫిక్స్ అయిపోయాము అందరము. మేము ట్రైన్ ఎక్కిన 2 hours ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. రెడీ 1 2 3 వెల్కమ్ టు ఓకే. మేమైతే హుబ్లీకి రీచ్ అయ్యామండి. హుబ్లీ నుండి మురుదేశ్వర్ వెళ్ళాలి. మేమైతే ముందే వెహికల్ మాట్లాడేసుకున్నాము. మేము ఎర్లీ మార్నింగ్ 6కి అయితే ట్రైన్ దిగామండి. ఇక్కడ స్టేషన్ నుండి అయితే బయటకు వెళ్తున్నాము. హుబ్లీ నుండి మురుదేశ్వర్ వెళ్ళడానికి ఒక 3 hours అయితే పడుతుందని చెప్పారు. ఇక్కడ లగేజ్ అంతా తీసుకున్నామా లేదా అని అందరు చెక్ చేసుకున్నాము ఒకసారి. స్టేషన్ నుండి అయితే బయటకు వెళ్తున్నాము వెహికల్ దగ్గరికి. మేమందరం అయితే 4:30కే లేచామండి. 6కే దిగుతాం కదా, ఇంకా ట్రైన్లోనే బ్రష్ చేసుకోవాలని ఇంకా అందరం అయితే బ్రష్ చేసుకొని రెడీగా ఉన్నాము. స్టేషన్లో అక్కడ ఏమేమి ఫేమసో అన్నీ ఉన్నాయండి, చూపిస్తున్నాను కదా ఒకసారి చూడండి. ఇంకా బయటకు అయితే వచ్చేసాము స్టేషన్ నుండి. వెహికల్ కోసమే వెయిట్ చేస్తున్నాము. ట్రైన్లో నైట్ వర్షం పడిందని చెప్పాను కదా, వెదర్ అయితే చాలా కూల్ ఉందండి. పిల్లలు కూడా చాలా చలేస్తుందని చెప్పారు. మాకు కూడా చాలా చలేసింది. టైం అయితే 6:50 అవుతుంది ఇక్కడ.
ఇక్కడ మేమైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక హోటల్ దగ్గర ఆగామండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము అందరం. ఇంకా హోటల్కి వెళ్ళగానే ఇంకెవరెవరికి ఏమేమి కావాలో ఆర్డర్ ఇచ్చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము. మా నిత్యాదక్షకి అయితే అస్సలు ఫుడ్ తినరు ఎక్కడికి వెళ్ళినా. ఇంట్లో అంతే, బయట కూడా అంతే. ఇక్కడ మేము ఆగిన హోటల్ ఏరియా అయితే విలేజ్ ఎల్లాపూర్ అండి. ఇక్కడ ఏరియాలో అయితే స్వీట్ బన్ ఫేమస్ అని చెప్పారు. ఇంకా మా హస్బెండ్ అయితే ఆర్డర్ ఇచ్చేశారు. ఇంకా మా ఆయన అయితే స్వీట్ బన్ టేస్ట్ చేస్తున్నారు. నేను కూడా టేస్ట్ చేశాను. సూపర్గా ఉందండి టేస్ట్. నాకు ముందే స్వీట్స్ అంటే ఇష్టం. ఈ స్వీట్ బన్ అయితే బనానాతో చేశారంట అండి. బనానా ఫ్లేవర్ ఒక లేయర్ వస్తుంది మిడిల్లో. పూరి సేమ్ మిడిల్లో ఫ్లేవర్ వస్తుంది అంతే. నాకైతే చాలా నచ్చింది. చాలా బాగుంది టేస్ట్ అయితే. బ్రేక్ఫాస్ట్ చేసిన వెంటనే ఇంకా టీ అయితే ఆర్డర్ పెట్టామండి. టీ అని చెప్పగానే వాళ్ళైతే ఎంత ఇచ్చారో చూడండి. మన దగ్గర అయితే ఒక టీ కప్ అయినా లేదంటే చిన్న గ్లాసెస్లో అయినా ఇస్తారు కదా, వీళ్ళైతే చాలా ఇచ్చారు. ఆ టీ కూడా టేస్ట్ లేదు అసలు. టీ మొత్తం వాటర్ అలాగే టేస్ట్ అస్సలు లేదు. అస్సలు బాగాలేదండి టీ. అందరం టీ అయితే తాగేసి ఇంకా స్టార్ట్ అయ్యామండి. వెహికల్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేసాము సాంగ్స్ పాడుతూ. అనిపిస్తే ఉందే వింతగా నా కోసం నేనే వెతికేంతలా మన్నదో గుండె గల్లు మన్నదో తప్పుతున్నదో గుండె చప్పుడైనదో ఒళ్ళు దంచవే నా గుండెల దొర దంచు దంచు బాగా దంచు 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 బాగా దంచు చామంతి పువ్వా నీకు మేల కట్టనా రంగేలి రవ్వ వెన్నెల వాన పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో తడిసి తడిసిపోని నా నా ప్రేమ నీతో చెప్పనా నీలో ఉన్న ప్రేమ నాతో చెప్పవా వయ్యారి బామా హంస నడక తొందర తొందర ముద్దగుమ్మ ఇందరి ముందర రేపకే నా గుండెలో దడదడ అన్నయ్య ఆడిందిలే బొమ్మల ఆట అందరు కల్పించినట్టు స్టేజ్కి మనసును దోచాడు దానా జరుపుకో భలే రొమాన్స్
హమ్మ 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 ఇది అరవిక్కరనంతం దడితలు అన్నానే అంతే నా నా మీరు అన్నట్టే మేము నన్ను ఇద్దరిలో ఒకటే అందులో అమ్మా రూల్స్ బ్రేక్ చేస్తున్నారు. అదే ఏమొచ్చింది ఏమొచ్చిందన్నయ్య నీకేం కావాలి? నిత్య అట్ట 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 కళలు ఉంటే తానే కదా. మధ్యలో కాపేసిన మొత్తం వాడరు రాకపోతే వాడరా మీద ఏమున్నాయి మీరు సరే ఈసారి ఎక్స్క్యూజ్ చేద్దాం. మేము కూడా పాస్ అందరు పాస్ చేసుకోవాలి కానీ డ్రైవర్ వాడాలి. పాస్ అంటే వాళ్ళకి మనస్సు వింటుంది ఉందమ్మా నడిచే కొండపల్లి బొమ్మ అందుకే కాదు కాదు అది పవన్ కళ్యాణ్ సార్ మాకు అందరికీ కదా మీరే మీకే కళ్ళు పెట్టి చూడాలి అనుకుంటుంది తప్పు తప్పు రాలేదు ఈ వేళ ఎందుకమ్మా ఆరాధన సినిమా రాజు ఆడాలి పంపరేగాలి రా
పుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మ. మానస్ ఈయన అమ్మమ్మ. ఏ ఉంది నిజంగానే మమ్మమ్మ. మాతారాని మౌనమిది టుయ్ టుయ్ మౌనమిద గానమిది టుయ్ టుయ్. గానమిది నా ప్రాణమిది ప్రాణములో నా ధ్యానమిది అనీష్ నారాజు కడితే ఊపి వస్తుంది. ఎర్రజెండ సాంగ్ పాడండి. ఉంటే మనసు ఉంటే అంటే మేము ఒక లెటర్ తీసుకోండి అది స్టార్టింగ్ సాంగ్ కాదన్నయ్య. ఇట్స్ ఓకే క్యారీ ఏదో ఒకటి వాడుతున్నాం. సరే పాడండి. సరే సరే పాడండి. పక్కింటి మంగళ గౌరి వేసుకున్న కొలుసు చూడు. కొనుక్కున్నారు ఏమొచ్చింది చిన్ని రోజావే రాగాలే నువ్వే రోజావే నాలో గదిలే ప్రాణాలే ఒక్క పాటై నిన్నే చేరాలి. లా. మనసున ఉన్నది చెప్పాలనున్నది ఓకే ఓకే నాకు ఉన్నది ఓ మంచి సంగతి లా. లా. పిల్లలు మాడతారా మరి వాళ్ళు లంచ్ కసావా మా 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 వగల ముద్ద మందారమా ములోదించగల ముద్ద సింగారమా ఉండండి కింద పడేసి చెప్పు. పోతుందే మతి పోతుందే చాటుగా పెదవులు చూస్తే పోతుందే మతి పోతుందే లేటుగా ఇంతని చూసానా అనిపిస్తుంది నా మనసే నీ వైపు వస్తుంది ఏదో బాగుంది. ఇప్పుడు వాడాల్సింది లా. నీకు నచ్చే సాంగ్ వాడు. నెల్లూరు రాజానా నీ కుంకుమల బారి కొంచెం పూసుకోవే నీ అందల కుంకుమల నన్ను కొంచెం మార్చుకోవే. వా. రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రిక్షకు పెట్రోలు, డీజిల్ ధర పెరిగింది, నా రక్తం ధరేమో రోజు రోజు తగ్గబెట్టి, రక్తంతో నడుపుతాను రిక్షాను, నా రిక్షకు పెట్రోలు. ఒకటి మిస్ అయింది నాగరాజుకి ఎర్ర కంపెనీ ప్రశాలు వేస్తే నాగా సూపర్ సదంబలం హాయిగరమ్మ ఆ సంగీతం నీ తోడై సాగవెతుమ్మ నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి కదిలిస్తే ఇంకా మేము మురుదేశ్వర్కి వెళ్ళే దారిలో ఇక్కడ అప్సరకొండ బీచ్ ఉందండి దారిలో. ఇంకా అప్సరకొండ బీచ్కి అయితే వెళ్తున్నాము. ఈ బీచ్ అయితే చాలా డేంజరస్ అని ఇక్కడ రాసి ఉందండి. మేమైతే ఇంకా ఇక్కడ వరకు వచ్చాం కదా చూద్దామని అయితే లోపలికి వెళ్ళాము. లొకేషన్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ ఫోటోషూట్స్ కూడా జరుగుతున్నాయి. సూపర్గా ఉంది లొకేషన్.
బీచ్ దగ్గర అయితే ఒక్కరు కూడా లేరండి, ఇంకా మేమే ఉన్నాము. అలలు చూడండి ఎలా వస్తున్నాయో. అందుకేనేమో డేంజరస్ బీచ్ అని రాసుంది. ఇంకా వాళ్ళు మమ్మల్ని అయితే లోపలికి వెళ్ళొద్దని చెప్పారు. మేమైతే కొద్దిగా లోపలికి వెళ్ళాము. అప్పటికి బయటికి రమ్మని పిలుస్తూనే ఉన్నారు. ఇంకా బయటకు వచ్చేసాము వాటర్ నుండి. వాటర్ని చూసి ఇంకా పిల్లలైతే ఆగరు కదా, ఇంకా మా నిత్యాధ్యక్ష ఫుల్ ఎంజాయ్ చేశారు ఇసుకలో. ఇక్కడ షెల్స్ ఏడుతున్నారు, చూపిస్తున్నారు చూడండి. వాటర్ అయితే ఎక్కడి నుంచి మేము ఎంట్రీ అయ్యామో అక్కడి వరకు ఉన్నాయండి, అంటే నైట్ అంతా వచ్చాయేమో అక్కడి వరకు వాటరు. ఇక్కడ పిల్లలు ఆడతామని అల్లరి చేశారు, అందుకోసమే ఇంకా డేంజరస్ అని ఉంది కదా మరి ఎందుకని ఇంకా రిటర్న్ అయిపోయాము. ఇక్కడ మురుదేశ్వర్లో హోటల్కి అయితే రీచ్ అయ్యామండి మేము. హోటల్ రూమ్కి వెళ్తున్నాము. ఇంకా హోటల్ రూమ్స్, వెహికల్, ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్తాం కదా అక్కడ రూమ్స్ ముందే బుక్ చేశారండి మా హస్బెండ్ అండ్ అన్నయ్య వాళ్ళు కలిసి. ఇక్కడ మేము తీసుకుంది 4 రూమ్స్ అండి. ఇద్దరికేమో కింద వచ్చాయి, ఇద్దరికి పైన వచ్చాయి. మాకు కూడా పైన వచ్చింది రూము. మా రూమ్ చూడండి ఎలా ఉందో చూపిస్తున్నాను. హోటల్లో రూమ్ అయితే బాగానే ఉందండి. ఇది వాష్రూమ్ కూడా బాగానే ఉంది. ఇంకా మేమైతే ఫ్రెష్ అయ్యి ఇప్పుడు టెంపుల్కి బయలుదేరాలండి. ఇంకా ఫ్రెష్ అయిపోయాము మేమైతే. ఇప్పుడు మేము మురుదేశ్వర్ టెంపుల్కి అయితే బయలుదేరుతున్నాము. మా రూమ్ నుండి టెంపుల్కి ఓన్లీ 2 కిలోమీటర్సే అండి. ఇక్కడ మేము మా ఫ్రెండ్స్ కలిసి ఇంకా వెహికల్ కోసం వెయిట్ చేస్తున్నాము. వెహికల్ వస్తుంది, ఇంకా టెంపుల్కి బయలుదేరాలి. మేము వెళ్ళిన రోజే వెదర్ కూల్ ఉందని చెప్పాను కదండి, ఇక్కడ కూడా మురుదేశ్వర్లో కూడా చాలా కూల్ ఉంది. మేము టెంపుల్కి వెళ్ళే దారిలోనే ఇంకా వర్షం కూడా స్టార్ట్ అయింది లైట్గా. మేమందరం కలిసి ఇంకా టెంపుల్కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయామండి. అన్నయ్య వాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వీళ్ళందరూ ఎలా ఫ్రెండ్స్ అంటే మా హస్బెండ్ అండ్ ఈ అన్నయ్య వాళ్ళు డిగ్రీ ఫ్రెండ్స్ అండి. నాకైతే వీళ్ళందరి ఫ్రెండ్షిప్ చాలా బాగా నచ్చిందండి. ఫ్రెండ్స్ అంటే అలా ఉండాలి అనిపించింది. అంత బాగా ఉన్నారు ఈ అన్నయ్య వాళ్ళు అందరూ. మేమైతే టెంపుల్కి రీచ్ అయ్యామండి. శివ స్టాచ్యూ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. అక్కడికి వెళ్ళేసరికి లైట్గా వర్షం కూడా స్టార్ట్ అయిందండి, కానీ వేడి మాత్రం చాలా ఉంది. వర్షం పడుతున్న వెదర్ కూల్ ఉంది, కానీ వేడి కూడా చాలానే ఉంది. బీచ్ సముద్రం పక్కనే ఉండడం వల్లనేమో. ఈ టెంపుల్ చుట్టూ వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉందండి. టెంపుల్ చుట్టూ మొత్తం సముద్రమే ఉంది. శివ స్టాచ్యూ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో హైట్లో. ఈ శివుని విగ్రహం ప్రపంచంలోనే 2వ అతిపెద్దదైన శివుని విగ్రహంగా ప్రసిద్ధి చెందిందంట. ఈ విగ్రహం 123 అడుగుల భారీ ఎత్తులో ఉందంటండి. ఈ విగ్రహం 3 వైపులా అరేబియా సముద్రం చుట్టుముట్టిన కందుకగిరి కొండపైన కొలువున్నాడు ఈ భారీ మురుడేశ్వరుడు. మురుడ అంటే కన్నడంలో వస్త్రం అంట అండి, సంతోషం అనే అర్థం అంట. ఆత్మలింగాన్ని కట్టి ఉన్న వస్త్రం విసిరివేయగా అది పడిన ప్రాంతమే మురుడేశ్వర్ అంట అండి. ఉదయం పూట అరేబియా సముద్రం వైపు నుంచి వచ్చే సూర్యకిరణాలు విగ్రహంపై పడినప్పుడు విగ్రహం దగదగా మెరిసిపోతుందంట అండి. అంతటి ఎత్తైన భారీ విగ్రహాన్ని చూసినప్పుడు 2 కళ్ళు సరిపోవు, అంత బాగుందండి శివుని విగ్రహం. ఇక్కడ ప్రసాదం కూడా చాలా బాగుందండి. పెసలు, నువ్వులు, కొబ్బరి, యాలకులు, ఇంకా బెల్లం, నెయ్యితో ప్రిపేర్ చేస్తారంటండి. ఈ ప్రసాదం చాలా బాగుంది. శివుని విగ్రహం కింద ఇక్కడ టెంపుల్ ఉందండి, పైన విగ్రహం ఉంది, ఎత్తైన విగ్రహం. టెంపుల్ దగ్గర నుంచి చూస్తే సముద్రం ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ రాజగోపురం కూడా చాలా ప్రత్యేకత ఉందంటండి. ఈ రాజగోపురం 237 అడుగులతో ఉంది, అలాగే 21 అంతస్తులతో ఉంది ఈ రాజగోపురం. ఇంత ఎత్తైన విగ్రహం నేనైతే ఎప్పుడు చూడలేదండి. 2 కళ్ళు సరిపోలేదు, చాలా బాగుంది విగ్రహం, టెంపుల్. ఈ టెంపుల్ పక్కనే ఇంకో శనేశ్వర ఆలయం ఉంది, ఇంకా దాన్ని కూడా దర్శించుకున్నాము మేము. టెంపుల్ చుట్టూ వ్యూ అయితే సూపర్గా ఉందండి, చాలా అద్భుతంగా ఉంది టెంపుల్. ఇక్కడ రాజగోపురం చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఈ రాజగోపురం అయితే 18 ఫ్లోర్స్ కంప్లీట్ అయిందండి. 18th ఫ్లోర్ వరకు వెళ్ళాము మేము. ఇంకా మిగతా 3 ఫ్లోర్స్ అయితే కన్స్ట్రక్షన్ అవుతున్నాయంట. లిఫ్ట్ ఉంది దీనికి, లిఫ్ట్లో వెళ్ళి చూడొచ్చు. మురుడేశ్వర టెంపుల్ పక్కనే లోపల చుట్టూ ఒక మ్యూజియం ఉందండి, ఇదే ఆ మ్యూజియం. ఇక్కడ ఈ స్టోరీ అంతా ఉంది దేవుళ్ళది. ఈ స్టోరీ ఏంటంటే రావణాసురుడు తన తల్లికి మాట ఇచ్చి ఈశ్వరుడి గుండెల్లో ఉన్నటువంటి ఆత్మలింగాన్ని తీసుకొస్తానని మాట ఇచ్చి ఘోర తపస్సును చేస్తాడు.
ఆ తపస్సులో విజయం సాధించిన రావణాసురుడికి ఈశ్వరుడు వెంటనే ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అనగా తన ఆత్మలింగాన్ని కోరుకుంటాడు. కానీ శివుడు ఆత్మలింగాన్ని ఇచ్చి ఒక కండిషన్ పెడతాడు. ఆ కండిషన్ ఏంటంటే ఏ పరిస్థితుల్లో అయినా కానీ ఆత్మలింగాన్ని భూమి మీద పెడితే దానికి ఉన్న పవర్స్ అన్నీ పోతాయని చెప్తాడు. అలా చెప్పి ఆత్మలింగాన్ని రావణాసురుడికి ఇస్తాడు. రావణాసురుడికి ఈ ఆత్మలింగం దక్కింది. ఒకవేళ ఈ ఆత్మలింగం లంకకి కానీ చేరితే మొత్తం అరిష్టం చేరుకోబోతుందని నాదుడు ఏం చేస్తాడంటే వినాయకుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటాడు. అప్పుడు వినాయకుడు బాలబ్రాహ్మణుని గెటప్లో వెళ్ళి రావణాసురుడి నుంచి ఆ ఆత్మలింగాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. సంధ్యావందనం అవుతుంది. సూర్యుడికి నమస్కరించాలి అనుకుంటుండగా రావణాసురుడి దగ్గరికి బాలబ్రాహ్మణుడి గెటప్లో ఉన్న వినాయకుడు వస్తాడు. అప్పుడు రావణాసురుడు, నాయన ఈ ఆత్మలింగాన్ని నీ దగ్గర పెట్టుకొని నేను వెళ్ళి సూర్యుడికి నమస్కరించుకొని వస్తాను అని చెప్తాడు. అప్పుడు వినాయకుడు, నేను 3 సార్లు పిలుస్తాను, ఒకవేళ 3వసారి పిలిచినప్పుడు రాకపోతే ఈ ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాను, నా వల్ల కాదు, నేను మోయలేను అంటాడు. నేను వస్తాను అని రావణాసురుడు వెళ్తాడు. అనుకున్న ప్రకారం వినాయకుడు ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా టకటక రావణ 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 అని 3 సార్లు పిలిచి భూమి మీద పెట్టేస్తాడు. రావణాసురుడు వెంటనే వచ్చి దాన్ని ఎత్తాలని ట్రై చేస్తాడు. కోపంతో రగిలిపోయి వినాయక స్వామి తల మీద ఒక మొట్టికాయ కూడా వేస్తాడు. తర్వాత వినాయకుడిని నారదుడు వచ్చి కాపాడుతాడు. అప్పుడు కోపంతో రగిలిపోతున్న రావణాసురుడు ఆ శివలింగాన్ని ఎత్తడానికి ట్రై చేస్తాడు. కోపంతో ఉన్న రావణాసురుడు ఆత్మలింగాన్ని దాచిపెట్టిన పెట్టెని కోపంతో విసిరేస్తాడు. అప్పుడు ఆ పెట్టె ఒకచోట, దాని మూత ఒకచోట, దానిపైన కట్టిన దారం ఒకచోట, ఆ పెట్టెలో ఉన్న వస్త్రం ఒకచోట పడతాయి. ఇవన్నీ ఒక్కొక్క ప్లేస్లో పడతాయి. వస్త్రం ఎక్కడైతే పడిందో అక్కడ మురుడేశ్వర్ అని పేరు వచ్చింది. ఇది ఈ మురుడేశ్వర్ ఆలయం యొక్క చరిత్ర. నాకు తెలిసిందైతే చెప్పానండి. మీకు ఇంకేమైనా తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే చుట్టూ ఉన్న టెంపుల్స్ చూసేసి ఇంకా టెంపుల్స్ అన్నీ దర్శించుకున్నాము. ఇప్పుడైతే రాజగోపురం దగ్గరికి వెళ్తున్నామండి. ఈ రాజగోపురం చెప్పాను కదా 21 ఫ్లోర్స్ ఉంది. 18 ఫ్లోర్ల వరకే వెళ్ళొచ్చు మనము. ఇంకా మిగతా 3 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. 18th ఫ్లోర్ వరకు అయితే లిఫ్ట్ ఉందండి. లిఫ్ట్లో వెళ్ళొచ్చు. 18th ఫ్లోర్ వరకు వెళ్ళి వ్యూ చూడొచ్చండి. ఈ రాజగోపురం ఎదురుగా 2 పెద్ద ఏనుగు విగ్రహాలు కూడా ఉన్నాయండి. వీడియోలో చూడండి, చూస్తున్నారు కదా. ఈ రాజగోపురం 237 అడుగుల ఎత్తైన రాజగోపురం అండి. మేమైతే లిఫ్ట్లో పైకి వెళ్ళి సముద్రాన్ని చూసాము. మాకు సముద్రంలో అయితే డాల్ఫిన్స్ కనిపించాయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. వ్యూ అయితే ఎంత బాగుంది కదా. అలాగే ఈ శివుడి విగ్రహం తయారు చేయడానికి 2 సంవత్సరాల సమయం అయితే పట్టిందంటండి. వీడియోలో చెప్పాను కదండి, అరేబియా సముద్రం వైపు నుండి వచ్చే సూర్యకిరణాలు విగ్రహంపై పడి విగ్రహం దగదగ మెరుస్తుందని. మేమైతే ఇంకా అది చూడలేదండి. మేము వెళ్ళడమే ఈవినింగ్ వెళ్ళాము కదా. ఇంకా కిందకి వెళ్ళి బీచ్కి అయితే వెళ్ళాము. బీచ్కి అయితే అలౌ లేదని చెప్పారు కానీ మేమైతే వెళ్ళాము. కొంచెం దూరంగా వెళ్ళామండి. ఇంకా ఆలోపే పోలీస్ వాళ్ళు వచ్చి ఇంకా మిమ్మల్ని లోపలికి ఎంట్రీ ఎవరిచ్చారు, ఎందుకు వెళ్ళారని చెప్పారు, బయటకు పంపించేశారు. ఇంకా మేమైతే రూమ్కు వచ్చి ఫ్రెష్ అయ్యి డిన్నర్కి వెళ్తున్నాము రెస్టారెంట్కి. ఇక్కడ రెస్టారెంట్ చూడండి ఎంత బాగా కనిపిస్తుందో లైటింగ్స్లో. నైట్ కదా, చాలా బాగా చేశారు లైటింగ్స్తో డెకరేషన్. మేమైతే ఇంకా లోపలికి వెళ్ళి ఎవరికి ఏం ఫుడ్ కావాలో ఆర్డర్ పెట్టుకొని తినేసాము అందరం. మేమైతే స్టార్టర్స్లో గోబీ మంచూరియా అలాగే రైస్లో ఫ్రైడ్ రైస్ ఆర్డర్ పెట్టేసి తినేసాము. టెంపుల్ స్టోరీ చెప్పాను కదండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే చెప్పండి మీరు కూడా, మీకు తెలిసినవి. నాకు తెలిసిందైతే నేను చెప్పాను. టెంపుల్ని చూడడం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామండి. మేమైతే అంత పెద్ద విగ్రహం చూడడం ఇదే ఫస్ట్ టైం నేను. ఇంకా పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారండి బీచ్లో. అందరూ టైర్డ్ అయిపోయారు. ఇంకా తినేసి రూమ్కి అయితే వెళ్ళిపోయాము. వెళ్ళగానే అందరు పిల్లలు పడుకున్నారు. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.